హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో మరి లేట్ చేయకుండా మన ఎగ్ గ్రేవీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఎగ్ గ్రేవీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇలా ఒక కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్స్ పల్లీలు, ఒక 1/4 అంతా కుడక ఎండు కొబ్బరి తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 5 పచ్చిమిర్చిలు వేసుకోండి. ఆ తర్వాత మనం దోరగా వేయించిన ఇవి ఉన్నాయి కదా, పల్లీలు, కుడక, గసగసాలు, నువ్వులు, ఇవి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకే కట్ చేసిన టొమాటో పీసెస్, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి మీకు. నెక్స్ట్ మనం ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి బగారా ఆకు, బగారా పువ్వు కొద్దిగా, 2 ఇలాచీలు, 1 లవంగం, చిన్న చెక్క, జాజి పువ్వు, కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్ పీసెస్ వేసుకోండి, సన్నగా తరిగిన ఆనియన్ పీసెస్. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇది ఉంది కదా గ్రేవీ, అది యాడ్ చేసుకోండి. అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఈ గ్రేవీ పచ్చివాసన అంతా పోయే వరకు మీరైతే మంచిగా ఫ్రై చేసుకోండి దీన్ని. ఈ గ్రేవీ అంతా ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ అంతా. మీరు కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సేపు ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. ఈ గ్రేవీ పచ్చివాసన పోయే వరకు మాకైతే ఒక 12 to 15 మినిట్స్ పట్టింది. ఇంకా సేపు ఉడకనివ్వండి. గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది. ఆయిల్ ఇలా ఫ్లోట్ అవుతుంది కదా, అప్పుడు మీకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. నెక్స్ట్ ఇందులోకి బాయిల్డ్ ఎగ్ని 2 పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. గ్రేవీ కొద్దిగా దాని మీద వేయండి, ఎగ్ పైన. టూ మినిట్స్ అయ్యాక ఈ ఎగ్స్కి గ్రేవీ అంతా బాగా పట్టింది. ఫ్రెండ్స్, మన ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.